हल्का असम्बली बालकोंडा के तालाराम गांव यरगटला मंडल में गौड़ जात के अरकान और साबिका वीडीसी अरकान के दरमियान शदीद तनाव हुआ। झगड़ा पीर के रोज उस वक्त शुरू हुआ जब सेंधी के दरख्तों की कटाई से एक मकान गिर गया। गीता कारकुनों ने सेंधी के दरख्तों की कटाई की शिकायत एक्साइज पुलिस से की। जब पुलिस तफ्तीश कर रही थी, साबिका वीडीसी मेंबरान ने गुस्से में एक्साइज एहलकारों, रिपोर्टर्स और गीता कारकुनों पर हमला कर दिया। हमले से बच निकलने वाले गीता कारकुनों ने एसोसिएशन की इमारत में पनाह ली। हालात काबू से बाहर होते ही मुकामी पुलिस ने फौरन मौका पहुंचकर गीता कारकुनों को बचा लिया। अमन व सलामती की बहाली के लिए तालारामपुर में बड़ी तादाद में पुलिस फोर्स तैनात की गई थी। गांव में दफा 144 नाफिज कर दी गई। आर्मूर एसीपी वेंकटेश्वर रेड्डी ने कहा कि इसकी वजह से गांव में जलसे और रैलियां करने पर पाबंदी है। ये पाबंदियां 21 सितंबर तक जारी रहेगी। इसके साथ ही BNS की दफा 163 भी नाफिज रहेगी। एसीपी ने इंतबाह दिया कि सोशल मीडिया पर नफरत अंगेज पोस्ट करने वालों और कानून की खिलाफ वर्जी करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। 8 నెలల క్రితం గౌడ కులస్తులకి మరి ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ వాళ్ళకి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ఈ ఈత చెట్ల విషయంలో గొడవలు జరిగినాయి. దాని మీద పలు కేసులు నమోదైనాయి. అప్పటి నుంచి మనం పోలీసు వారు తగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని అందులో 4 కేసులు రిజిస్టర్ చేసి దానిలో చాలా వరకు అరెస్టులు జరిగినాయి. తర్వాత మేము పీస్ కమిటీలు ఏర్పాటు చేసి కమిషనర్ గారు మరియు జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి సబ్ కలెక్టర్ గతంలో ఆర్డీ ఉండే అందరం కూడా చాలాసార్లు వీళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఈ ప్రశాంత వాతావరణం వెళ్తున్నాం. ఈ క్రమంలో వీడీసీ కూడా రద్దు చేసుకున్నామని చెప్పి విలేజ్ వాళ్ళు చెప్పారు. నిన్నటి రోజు మనకు ఈ కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి ఒక 4 వ్యక్తులు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గతంలో వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్లలో ఈ ఈత చెట్లు ఉండే వాటిని క్లియర్ చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నామని చెప్పి వాళ్ళు ఒక 2 ట్రాక్టర్లు పెట్టి సాఫ్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈత చెట్లను తొలగించడం జరిగింది. అయితే ఈ ఈత చెట్లను తొలగించడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోయేసరికి వాళ్ళు గౌడ కులస్తులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ చేసిన ఫార్మల్ కాంప్లెక్ట్ నాట్ చేశారు. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు నిన్న రోజు ఇక్కడ ఈత చెట్లు ఎక్కడైతే తొలగించారో తాలారాంపూర్కి విజిట్ చేసి ఈయనపక్క తీసుకొచ్చి అక్కడ పంచనామా చేసే క్రమంలో వీళ్ళు గౌడ కులస్తులు కూడా అక్కడనే ఉండడం, దాంతో వాళ్ళ మధ్యలో మళ్ళీ అక్కడ కొంతమంది 2 వ్యక్తులను కస్టడీకి తీసుకునే క్రమంలో విలేజ్ అందరికీ మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గతంలో మేమైతే శాంతి చర్యలు తీసుకోవడానికి ఏదైతే కృషి చేసినామో అది అట్లనే ఉండి మళ్ళీ ఫ్లేరప్ అయ్యి నిన్న వరకు ఎక్సైజ్ వాళ్ళు కస్టడీకి తీసుకొని ఒక లేడీని ఒక ఇద్దరిని తీసుకునేసరికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండే. చాలాసేపు వాళ్ళు మేము పోలీసు వారు లోకల్ పోలీసు రీచ్ అయ్యి సద్దు మణిగే క్రమంలో మళ్ళీ ఈ గౌడ సంఘం మీదకి గ్రామస్తులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి